పార్ట్ 3 విశాల్ చనిపోయిన తర్వాత అంతా అయిపోయిందని కార్తీక్ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. కాని ఆ రాత్రి మళ్లీ డైరీ అతని టేబుల్ మీద ప్రత్యక్షమైంది. ఈసారి డైరీలో అక్షరాలు ఎర్రగా, రక్తం రంగులో మెరుస్తున్నాయి. ట్విస్టేంటంటే కార్తీక్ వణుకుతున్న చేతుల్తో డైరీని తెరిచి చూశాడు. అందులో జ్యోతి రాసిన చివరి వాక్యం మారుతోంది. అక్కడిలా ఉంది: నన్ను చంపింది విశాల్ కాదు, నన్ను కాపాడాల్సిన నువ్వే. కార్తీక్కు ఒక్కసారిగా పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. 5 ఏళ్ల క్రితం జ్యోతి ప్రమాదానికి గురైనప్పుడు ఆ దారిలో వెళ్తున్న వ్యక్తి కార్తీకే. భయంతో అతను ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లకుండా అక్కడే వదిలేసి పారిపోయాడు. సకాలంలో వైద్యమందక జ్యోతి ప్రాణాలు కోల్పోయింది. అంటే విశాల్ కారుతో ఢీకొడితే కార్తీక్ ఆమెను చావుకు వదిలేశాడు. అందుకే జ్యోతి ఆత్మ డైరీ ద్వారా కార్తీక్ను ఆడుకుని విశాల్ను చంపించింది. ఇప్పుడు ఆమె వంతు కార్తీక్ దగ్గరకు వచ్చింది. అప్పుడే గదిలో లైట్లారిపోయాయి. చీకట్లో కిటికీ బయటకాదు, సరిగ్గా కార్తీక్ వెనుక నుండి ఒక గొంతు నవ్వుతూ వినిపించింది.